రెండో విషయం, ఈ బ్రహ్మకుమారి సమాజం వాళ్ళకి నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు సరస్వతీ పుష్కరాల దగ్గర మీరు తీసుకొచ్చి అంత పెద్ద హంగామా చేసి అక్కడ ఒక పెద్ద పోస్టర్ పెట్టి ఆ పోస్టర్లో అందరి దేవుళ్ళు సమానత్వాన్ని పెట్టేసి తీసుకొచ్చి పెట్టారే, బాగుంది. పుష్కరాలు జరిగితే వెళ్తారు. అలాగే మొన్న జరిగింది చూసారా కుంభమేళాలో కూడా తయారవుతారు, పుష్కరాల్లో తయారవుతారు. ఎక్కడ ఏ సనాతన ధర్మానికి సంబంధించినటువంటి ఏ కార్యక్రమం జరిగినా కూడా, ఏ మహోత్సవాలు జరిగినా కూడా అక్కడికి రెడీ అయిపోతారు. అక్కడ మీ టెంట్ పాతేస్తారు. నేను అడుగుతున్నాను, ఇక్కడ ఈ సరస్వతీ పుష్కరాల దగ్గర మీరు పెట్టారే పోస్టరు, అల్లా, తర్వాత జీసస్, తర్వాత ఇంకొకళ్ళు అందరినీ పెట్టి ఒక పోస్టర్ పెట్టారే, మరి ఈ పోస్టర్లు ఈ యొక్క టెంటులు అంటే ఈ యొక్క వీళ్ళు వేసేటటువంటి ఈ గుడిసెలు ఏవైతే ఉన్నాయో వీటిల్ని తీసుకొని వెళ్ళి అవేడో సభలు పెడతారు చూడండి, ప్రచార సభలు. ఏంటండి అవి? స్వస్థత సువార్త మహాసభలు. సువార్త మహాసభల్లో ఎక్కడ ఎందుకు కనిపించవండి? అలాగే దర్గాల దగ్గర ఎందుకు కనిపించవండి? అలాగే మస్జిద్దుల్లో ఎందుకు కనిపించవండి? ప్రార్థనా మందిరాల దగ్గర ఎందుకు కనిపించవండి? సనాతన ధర్మం ఒకటే తేలిగ్గా దొరికిందా? అక్కడ పిచ్చోళ్ళు ఉన్నారు కాబట్టి మీరు బ్రెయిన్ వాష్ చేసేసి వాళ్ళని నాశనం చేయడానికి పుట్టుకొచ్చినటువంటి ఒక కలుపు మొక్క ఈ బ్రహ్మకుమారీస్. మీకు మతాలన్నీ సమానమే అన్నప్పుడు, దేవుడు అనేవాడు వెధవా అన్నప్పుడు దేవుడు ఫోటో ఎందుకు పెడుతున్నారు? వీళ్ళు చేసేటటువంటి లాజిక్ చెప్తున్నాను మై డియర్ హిందూస్, పిచ్చిగా ఆలోచించి గుడ్డిగా ఫాలో అవుతున్న వాళ్ళకు కూడా నేను చెప్తున్నాను. వీళ్ళు శివుణ్ణి పెడతారు, పార్వతిని పెడతారు, ఇంకొకళ్ళని పెడతారు, కానీ దేవుడే లేడని చెప్తారు. వీళ్ళు అంతా శివతత్వం లేదని చెప్తారు. ఇంకొక 5,000 సంవత్సరాల్లో ప్రపంచం మొత్తం మట్టి కొట్టుకుపోతుంది అంటున్నారు. బాగుంది. మట్టి కొట్టుకుపోయే ప్రపంచంలోకి మీ ప్రవచనాలు ఎందుకు చెప్తున్నారు? ఏమని చెప్తున్నారు మీరు? సరే, 5,000 సంవత్సరాల తర్వాత మట్టి కొట్టుకుపోయేటటువంటి ఈ ప్రపంచంలో తొందరగా మంచి పనులు చేయాలని చెప్పి ఎదుటివాడి ఆస్తుల్ని రాయించేసుకుని మీ యొక్క బ్యాంకులో రిజర్వ్ చేసుకుంటున్నారే ధనరాశులు, ఆస్తుల కుప్పలు, వాటన్నిటినీ 5,000 సంవత్సరాలకి సరిపడా మీ దగ్గర ఉంది. పని చేయండి, జనాలకి పంచండి. జనాలకి మీరు చేసేటటువంటి స్వచ్ఛందంగా మీరు చేస్తున్నటువంటి సేవ ఈ హిందువులకి ఏమున్నాయో మీరు చెప్పాల్సిన అవసరం ఉంది.